నమస్తే అన్నలు. నేను మిద్దికొండ అజయ్ కుమార్. మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలంగాణలో జరుగుతున్న అనేక రాజకీయ అంశాలపైన మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవతరించి మనం 3వ పండుగ చేసుకున్నాం. అంటే 15 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు సీమానుల పెత్తనం అనేది మన తెలంగాణ పైన ఇంకా అలాగే ఉంది. మరి కేసీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు 10 సంవత్సరాలు అద్భుతమైన పాలన జరిగింది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. మా సంక్షేమ పథకాలు, మా నిధులు, మా నియామకాలు, మా సంక్షేమం వైపు మా అధికారులు మంచి అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నాం. నేను ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే, తెలంగాణ జర్నలిస్టుల గురించి. తెలంగాణ జర్నలిస్టులకు సెల్యూట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టుకొని, సీమాంధ్రను విడిచిపెట్టుకొని, మన రాష్ట్రమైన మన కన్న తల్లి నేలపైకి వచ్చి మీ జాగిరాన్ని మాట్లాడుతుండు. బరాబర్ చెప్తున్నా, జన సైనికులందరికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నీకు కూడా ఈ వీడియో చూడు. జన సైనికులందరికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నీ జాగిరా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, బరాబర్ చెప్తున్నావు. మా జాగిరే తెలంగాణ, మా సొత్తు, మా జాగిరే, మా అయ్యల జాగిరే. ఏం చెప్తావు? నువ్వేం బిక్తావు చెప్పు. పొత్తు పెట్టుకుంటే కానీ డిప్యూటీ సీఎం కాలేని నువ్వు కూడా తెలంగాణలో చిల్లర రాజకీయాలు చేయబడుతుంది. ఇది నీకు ఎంతవరకు న్యాయం? అదేవిధంగా టీడీపీ నాయకుడు, ఒక తెలంగాణ నాయకుడే, మహాసభ అని టీడీపీ మహాసభ పెట్టుకుంటే అక్కడ తెలంగాణ పదవి డిక్షనరీ లేదంటుండు. ఇక మాటలు మంచిగా వస్తాయి. ఏదో నువ్వు తెలంగాణలో ఉండేవ్వకండి, ఉడికించుకుంటూ కొట్టండి చెప్తున్నా. మరి ఇదే పవనాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కరెక్ట్ కాదు, ఆ ప్రాసెస్ కరెక్ట్ లేదు, డిప్యూటీ సీఎం అయిన కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఒక రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు, ఒక రాష్ట్రాన్ని కలిపేటప్పుడు, లేదా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఒక బిల్లు చట్టం చేసేటప్పుడు ఖచ్చితంగా తలుపులు వేసే చేస్తారు. ఇది కనీస పరిజ్ఞానంతో మాట్లాడు పవన్ కళ్యాణ్. నువ్వు నీ జన సైనికులకు చెప్పు, ఒక బిల్లు పాస్ అయ్యే ముంగట ఖచ్చితంగా పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా తలుపులు మూసే బిల్లు పాస్ చేస్తారు. అది రాజ్యాంగంలో ప్రతి స్టేట్లో కానీ మన ఇండియాలో కానీ ఫాలో అవుతున్న ప్రాసెస్ ఎప్పటి నుంచో ఉంది. మరి నువ్వు ఆంధ్రాలో మీటింగ్ పెట్టుకొని తెలంగాణ రాజకీయ నాయకుల కనుదృష్టి పడి మా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటే అది నీ అజ్ఞానం కాదా? తెలంగాణకు వస్తానే నువ్వు ఇప్పటి నుంచి ఉంటావు. ఏం బిక్తావు నువ్వు? తెలంగాణకి వచ్చి ఏం చేస్తావు? మా కేసీఆర్ లేడా? మా రేవంత్ రెడ్డి లేడా? మా అల్లు లక్ష్మణ్ లేడా? మా మేడిపల్లి సత్యం లేడా? మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడా? మా గంగుల కమలాకర్ లేడా? మాకు లేడా నాయకులు? మా బడి సంజయ్ లేడా? మా ధర్మపురి అరవింద్ లేడా? ఏం బిక్తావు నువ్వు తెలంగాణకి వచ్చి? బాగా చెప్తా బిడ్డ, తెలంగాణకు ఇంకో తప్ప వస్తా, అజ్జెత్తా ఇజ్జెత్తా అంటే బరాబర్ ఉడికించి కొడతాం బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ మా జాగిరి, మా నిధులు, మా నియామకాలు, మా ఉద్యోగాల కోసం 1 కాదు 2 కాదు ఎంతోమంది అమరవీరులు అయితే, ఎంతో ప్రాణత్యాగం చేస్తే, ఎన్నో ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. మీకు తెలంగాణతో సంబంధం లేనప్పుడు, మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు వాళ్ళు ముడ్డువిద్దంతే వచ్చి తెలంగాణ కలిసాడు. మేము ముడ్డువిద్దంతే ఇప్పుడు పోయి మీ ఆంధ్రలో ఉన్నారు. కానీ రాజధాని కట్టుకోండి అబ్బాయి. ఫస్ట్ మీ సీఎం సీట్కి నీళ్ళు రాకుండా చూసుకోండి. 1-2 వర్షాలు కొడితే మీ రాజధాని మొత్తం మునిగిపోతుంది. మీ రాజధాని మొత్తం మునిగిపోతుంది. మరి ఎందుకు మీకు అంత అక్కాసు తెలంగాణ అంటే? తెలంగాణ మీద మీకు ఎందుకు అంత విషయం కాకుతున్నారు? బిడ్డ జాగ్రత్త. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు బీజేపీతో కలిసి వచ్చినా, కాంగ్రెస్తో కలిసి వచ్చినా, ఏ పార్టీతో, బీఆర్ఎస్తో కలిసి వచ్చినా, నువ్వు కలిసిన పార్టీని నేను బొంద పెడతాం తెలంగాణలో. జాగ్రత్త బిడ్డ. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీస్తే చెప్తున్నా విను. తెలంగాణ మీద అస్తిత్వం మీద ఎవరు దెబ్బతీసినా, అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, తెలంగాణ అస్తిత్వం మీద మేము విషయం చెమ్ముతామంటే ఎవరిని కూడా వదలం. ఇక్కడ యువకులు, స్టూడెంట్స్, చాలా తెలివిగల నాయకులు, స్టూడెంట్ ఫెడరేషన్ ఉన్నదే
తెలంగాణ ఆత్మగౌరవం కాపాడడానికి. నువ్వేంద్ర భయ్ మాకు ఇక్కడ ఉద్యమాలు నేర్పేది? మాకు లేదా తెలివి? మేము పరిపాలించుకోమా? అంత మంచిగా కరెంట్ వస్తుంది, అంత మంచిగా నీళ్ళు వస్తున్నాయి, అంత మంచి అభివృద్ధి పథంలో పోతున్నాం. నువ్వేంద్ర భయ్ ఇక్కడ చెప్పేది మాకు? నీకు దమ్ముంటే అక్కడ నీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా గెలిచి సీఎంగా తమిళనాడు విజయ్ అయినట్టు ఆ దమ్ము లేదు. విషం కక్కడానికి, విషం చిమ్మడానికి తెలంగాణ మీద ఏడవడమే మీ ఆంధ్రలో పని అయిపోయింది. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఇక నువ్వు తెలంగాణకి ఎట్లా వస్తావో, ఎక్కడ మీటింగ్ పెడతావో మేము చూస్తాం. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో పాయింట్, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు మొత్తం పూర్తయింది, ఎక్కడ కూడా పెండింగ్ లేదు. ఇది స్పష్టంగా చెప్తున్నా. అద్భుతమైన పాలన మన రేవంత్ రెడ్డి గారు అందిస్తారు. అదేవిధంగా మా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా అద్భుతమైన పాలన చేస్తారు. మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది రాష్ట్రం. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు భంగం కలగలేదు. చాలా అద్భుతంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు చెప్తున్నా, మీరు పొలిటికల్గా ఎదగండి, పదవులు అనుభవించండి, కానీ తెలంగాణ అస్తిత్వంపై ఎవడు విషయం కక్కినా మీరు ఏకమై వాడిని ముడివి దన్నురు అని చెప్తున్నా నేను. ఓకే. ఎందుకంటే తెలంగాణ అనేది మన కన్న తల్లి ప్రేమ, కన్న తల్లి లాంటి నేల, పుట్టి పెరిగిన నేల, ఉప్పు కారం తిన్న నేల. ఓకే. జై తెలంగాణ. ఇక మీదట మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా తెలంగాణ గురించి కామెంట్ చేసినా, ఎక్కడ మాట్లాడినా తాట తీస్తాం, జాగ్రత్త. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మా గద్దర్, మా ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఇంకా చాలామంది అమరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు మీ ఆంధ్రలో పెట్టి నీకుందా ఆ దమ్ము? మురగడం కాదు, దమ్ముంటే పనిచేసి చూపెట్టు. ఇంకో తప్ప తెలంగాణపై ఎటువంటి విషయం చెప్పినా తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పవనాలు, జాగ్రత్త. జై తెలంగాణ.